ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఈపీఎఫ్ ఎడ్యుకేషన్ ఛానల్. ప్రస్తుతం పిఎఫ్ పాస్వర్డ్ చేంజ్ చేస్తూ ఉంటే మనకు ఒక ఎర్రర్ అనేది కనిపిస్తూ ఉంది. సో అలా అయితే మనము ప్రస్తుతం పిఎఫ్ పాస్వర్డ్ని అయితే చేంజ్ చేయడం అనేది కుదరదు. సో ఇక్కడ మీకు చూపిస్తాను. ఈపీఎఫ్ మెంబర్ హోమ్ పేజ్ ఇక్కడ ఓపెన్ చేసి, సో ఇక్కడ నేను ఈ విధంగా ఈపీఎఫ్ మెంబర్ హోమ్ పేజ్ ఇక్కడ ఓపెన్ చేస్తున్నాను. దాని తర్వాత ఇది క్లోజ్ చేసిన తర్వాత మీరు పాస్వర్డ్ క్రియేట్ చేయాలన్నా లేదంటే పాస్వర్డ్ మర్చిపోయి ఉన్నా, సో ఇక్కడ మనకు ఒక ఆప్షన్ కనిపిస్తూ ఉంటుంది, ఫర్గెట్ పాస్వర్డ్. సో ఇక్కడ క్లిక్ చేసి మీరు కొత్త పాస్వర్డ్ని క్రియేట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నేను ఇక్కడ చూపిస్తున్నాను. సో ఫర్గెట్ పాస్వర్డ్ మీద క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా మనకు ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ యూఏఎన్ నంబర్ని ఎంటర్ చేయాలి. దాని తర్వాత క్యాప్చా కోడ్ని ఎంటర్ చేసి సబ్మిట్ చేయాలి. సబ్మిట్ చేసినట్లయితే నెక్స్ట్ పేజ్లో మీ యొక్క పూర్తి పేరు, డేట్ ఆఫ్ బర్త్, జెండర్ ఎంటర్ చేయమంటుంది. అది ఎంటర్ చేసిన తర్వాత మనకు ఇప్పుడు చూపిస్తాను మీకు ఏ విధంగా ఎర్రర్ అనేది వస్తుందో. తర్వాత ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీ యొక్క నేమ్ ఎంటర్ చేస్తారు, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేస్తారు, జెండర్ ఎంటర్ చేసి గెట్ డీటెయిల్స్ పైన క్లిక్ చేస్తారు. క్లిక్ చేసిన తర్వాత కింద మళ్ళీ మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మీరు క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి మీ యొక్క ఆధార్ నంబర్ ఎంటర్ చేసి ఇక్కడ క్లిక్ చేస్తారు. క్లిక్ చేసిన తర్వాత వెరిఫై అని క్లిక్ చేయాలి. క్లిక్ చేసినప్పుడు చూడండి మనకు ఈ విధంగా అయితే చూపించడం జరుగుతుంది. ఏంటంటే టెంపరరీ ప్రాబ్లం ఎట్ ఆధార్ సర్వర్, ప్లీజ్ ట్రై ఆఫ్టర్ సమ్ టైమ్ అని వస్తూ ఉంది. ఇలా వస్తే మనము పిఎఫ్ పాస్వర్డ్ని మార్చడం కుదరదు. ఎందుకంటే ఓటీపీ అనేది మనకు ఆధార్ త్రూ వస్తుంది కాబట్టి. సో ప్రస్తుతం అయితే ఈపీఎఫ్ సర్వర్ అనేది డౌన్ ఉంది, అలానే ఆధార్ సర్వర్ కూడా డౌన్ ఉంది కాబట్టి ఓటీపీస్ అనేవి రావడం లేదు. సో ఇలా వస్తే మనము కొంచెంసేపు అయితే వెయిట్ చేయాలి. ఈరోజు ఈవినింగ్ 8:30, 8 o'clock తర్వాత కానీ, లేదా రేపు మార్నింగ్ 6 తర్వాత కానీ ట్రై చేసినట్లయితే మళ్ళీ యథావిధిగా ఓటీపీస్ అనేవి వస్తూ ఉంటాయి. సో ఈపీఎఫ్ సర్వర్ అనేది కొన్నిసార్లు ఈ విధంగా ఇబ్బంది పెడుతూ ఉంటుంది సాంకేతిక లోపం వల్ల. సో ప్రస్తుతం అయితే మనకు ఈ సాంకేతిక లోపం అనేది ఉండింది. ఓకే, ఇదండి వీడియో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.